రాష్ట్ర హోమ్ మినిస్టర్ గారిని కూడా మరి రేవంత్ రెడ్డి గారే ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు కూడా కాబట్టి ఆయన దాంట్లో ఆ శాఖ కూడా ఆయనకే ఉంది. మరి ఖచ్చితంగా ఈ విషయంలో తను ముందుకు రావాలి. ముందుకు వచ్చేసి మరి రాష్ట్ర మరి ఒక కేంద్ర హోంశాఖ, సహాయక హోంశాఖ అందరూ కలిసి ముందుకు వచ్చి ఖచ్చితంగా తీవ్రంగా ఈ విషయంలో కఠిన చర్యలు ఉండేటట్టు చూడాలి. ఏమంటారు, ఎంత ప్రభావితమైన పర్సన్స్ ఉన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో పోక్సో యాక్ట్ లో ఎవరికి కూడా క్షమాపణ లేదు. ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిందే. సో మహిళా కమిషన్ కూడా మేము ఈరోజు చెప్పాము, ఏ విధంగా అట్లీస్ట్ ఈ విషయంలోనైనా ఒక ఎంక్వైరీ కమిషన్ ని అపాయింట్ చేయమని చెప్పాము. అదే విధంగా సమన్ చేయమని చెప్పాము పోలీస్ అధికారులని. ఎందుకు వాళ్ళు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు? నాట్ ఈవెన్ 161 స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ కాలేదు ఇప్పటి వరకు. వాళ్ళ ఇమీడియట్ బాధ్యత ఏంది? విక్టిమ్ గర్ల్ ని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. ఇప్పటి వరకు హాజరుపరచలేదు. ఆమెతో ఇంకా ఎలాంటి తీవ్రమైన లైంగిక వేధింపులు జరిగాయో అవి కూడా అడగాలి. అది కూడా జరగలేదు. మరి ఎందుకు జరగట్లేదు అనేది పోలీసు వారు ఖచ్చితంగా బాధ్యత వహించి వీటన్నిటిని కూడా త్వరితగతిన వాళ్ళు సాల్వ్ చేయాలి. ఇష్యూని ఖచ్చితంగా అతన్ని రిమాండ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లిటరలీ మీరు చూస్తే, మీరు మంచి మంచి క్వశ్చన్ అడిగారు బ్రదర్. ఏ విధంగా హనీ ట్రాప్ అవుతుంది మీరు చూసారా? 8th రోజు వాళ్ళ పేరెంట్స్ పొద్దున్న నుంచి వెళ్ళి వాళ్ళ మదర్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే వాళ్ళని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో వెయిట్ చేపించి కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో వాళ్ళకి అగేన్స్ట్ గా మైనర్ బాలిక మీద ఎక్స్టార్షన్ సెక్షన్ పెట్టాడు. అందులో అతనే, యూ జస్ట్ సీ ద కంప్లైంట్ కంటెంట్స్ లో చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇండైరెక్ట్లీ హీ ఈజ్ ఓన్లీ అగ్రీయింగ్ అతనికి మైనర్ బాలికకు ఉన్న ఇష్యూస్ ఏంటనేసి. సో సింప్లీ ఒక మైనర్ బాలికని హనీ ట్రాప్ అని చెప్పేసి అలాంటి ఒక అంటే తప్పుడు ఆరోపణ చేసుకుంటూ ఆ అమ్మాయి మీద చాలా తీవ్రమైన సెక్షన్ 308 క్లాస్ 5 10 సంవత్సరాల జైలు శిక్ష పడే సెక్షన్ ఏమో మైనర్ బాలిక మీద పెడతారు. మీకు నచ్చితేనేమో అట్లా, మీకు నచ్చకపోతే ఇట్లా తీవ్రమైన నేరం చేసి తీవ్రంగా లైంగిక వేధింపులకు గురి చేసిన మైనర్ బాలిక మీద తీసుకుపోయి కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లోనేమో మీరు పెట్టే సెక్షన్ ఏంటి? 308 క్లాస్ 5 పెడతారా? హనీ ట్రాప్ అంటారా? ఏ విధంగా హనీ ట్రాప్? వాట్ అబౌట్ దిస్ కేస్ దెన్? ఇంటెన్షనల్లీ ఇలా డైల్యూట్ చేస్తే మటుకు సహించేది లేదు. ఖచ్చితంగా ఈ విషయంలో మహిళా కమిషనే కాదు, ప్రతి ఒక్కరు కూడా చైల్డ్ అండ్ విమెన్ వెల్ఫేర్ కమిషన్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కరు ముందుకు రావాల్సిందే. ఈ విషయంలో మటుకు ఆగేది లేదు. అదే చెప్తున్నాను, మేము అదే చెప్తున్నాం కదా. లేదు, యాజ్ పర్ కంప్లైంట్ ఏదైతే ఉందో సెక్షన్ 7 and 8 అట్రాక్ట్ అవుతుంది. అది కాకుండా సెక్షన్ 10, 11 and 12 పెట్టారు. దట్ ఈస్ నథింగ్, ఓన్లీ హెరాస్మెంట్ అంటున్నారు. వేరే ఏ విధంగా అమ్మాయిని ఎక్కడెక్కడ ఎన్నిసార్లు అమ్మాయిని ఎక్కడ తీసుకెళ్లి ఏ విధంగా లైంగిక వేధింపులకు గురి చేశారనే విషయాన్ని మటుకు కంప్లీట్ గా డైల్యూట్ చేయాలనే ప్రయత్నం జరిగింది. మీరు కంప్లైంట్ కాపీ చదవండి, మీకే అర్థం అవుతుంది ఏ విధంగా చిన్న పిల్లని మైనర్ బాలికని ఏ విధంగా హరాస్ చేయడం జరిగింది అనేది అర్థం అవుతుంది. అదే ఏదో విధంగా ఇప్పుడు టాంపరింగ్ ఆఫ్ విట్నెస్ ఇస్ వెరీ బిగ్గెస్ట్ క్రైమ్ ఇన్ ద ఐస్ ఆఫ్ లా. యాక్చువల్ గా ఏ విధంగా కూడా కంప్లైంట్ కానీ విట్నెసెస్ ని కానీ వాళ్ళ ఎవిడెన్సెస్ ని ట్యాంపర్ చేయడానికి వీల్లేదు. కానీ ఇక్కడ ప్రయత్నం అంతా ఏం జరుగుతుందంటే బ్యాక్ ఆఫ్ ది సీన్ ఏదో విధంగా కాంప్రమైజ్ లేకపోతే ఒత్తిడి గురి చేసో చేయాలని చూస్తున్నారు. మాకు ఈ విషయం కూడా తెలిసింది. రీసెంట్ గా బండి సంజయ్ గారిని ఎప్పుడైతే వెళ్ళి వాళ్ళ మదర్ ఇట్లా మీ అబ్బాయి ఇలా చేశాడని చెప్తే, నీకు తెలియదు నా కోసం నన్ను ఎప్పుడైతే ప్రెసిడెంట్ పోస్ట్ నుంచి తీసేశారో అప్పుడు నా కోసం 8 మంది సూసైడ్ చేసుకున్నారు. సో నీకు ఇప్పుడే అర్థమై ఉంటది నేను ఏ విధంగా ఎంత అంటే ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ అనేసి మీకు అర్థమై ఉంటది అనేసి కూడా ఆ అమ్మాయి యొక్క తల్లికి ఇలా ఈ విధంగా బెదిరించడం జరిగిందంట. ఇప్పుడు రాజకీయంగా అనేది ఇప్పుడు మీరు ఇదంతా వదిలేద్దాం. మనం రాజకీయంగా అన్నప్పుడు ఇప్పుడు సెక్షన్ 308 క్లాస్ 5 ఏదైతే కరీంనగర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టింది ఎవరు? ఆ కంప్లైంట్ ప్రకారం కంటెంట్స్ ఏంటి? మరి అందులో ఏ రాజకీయ కుట్ర ఉంది? వెళ్ళింది ఎవరు? అంటే నీకు తెలుసు ఇక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో నీ మీద కంప్లైంట్ పడింది అనగానే పోలీసులు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో హయ్యర్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో పోలీస్ వాళ్ళు వెళ్ళేసి కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో సాయంత్రం 5 గంటలకేమో ఆ అమ్మాయికి అగేన్స్ట్ గా మైనర్ బాలికని ఏమని పెడతారా? ఎక్స్టార్షన్ సెక్షన్ పెట్టారు. 5 కోట్లు డిమాండ్ చేస్తే నేను 50,000 ఇచ్చానని చెప్పేసి. ఏ విధంగా మరి ఇది ఏ రాజకీయ పరంగా అతను బుక్ చేసిండు మరి? సో అతని ఓన్ కేసే ఎస్టాబ్లిషెస్ దట్ హి హస్ కమిటెడ్ అఫెన్స్, హి హస్ కమిటెడ్ హీనియస్ అఫెన్స్ అండర్ పోక్సో యాక్ట్.